brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైట్ పోటీల యందు ఈ పోటీ వేరేయా ఇన్ఫాక్ట్ పోలీసుల ఈ పోటీ వేరేయా అని చెప్పాలి. ఎస్ ఒక్క వ్యక్తి కోసం వీళ్ళంతా కూడా పోటీ పడుతూ ఉన్నారు. రాజంపేట సబ్ జైలు ముందు క్యూ కడుతున్నారు, పడిగాపులు కాస్తూ ఉన్నారు. నిజమండి బాబు, పోసాని మాకు కావాలి అంటే మాకే కావాలి ముందు అంటూ జైలు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకు మీరే చూసేయండి. పోసాని కృష్ణమురళిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఏపీ అంతటా పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పోసానిపై 30కి పైగా ఫిర్యాదులొచ్చాయి. పోసానిపై 14 కేసులు నమోదయ్యాయి. నర్సారావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు పెట్టారు. 14 పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 3 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు ఇచ్చారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందు తమకే పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. దీంతో తలపట్టుకున్న జైలు అధికారులు పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. నిబంధనలను పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులకు అప్పగించారు. రాజంపేట జైలు నుంచి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నర్సారావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. పోసానిని ఎప్పుడు ఏ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటారో తెలియక వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. పోసాని గతంలో వాడిన భాష ఆయన పాలిట శాపంగా మారిందన్నారు టీడీపీ నేతలు. తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామని, ఒక మెంటలిస్టు. అలాంటి వాణి తెచ్చి నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? మరోవైపు పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది కడప మొబైల్ కోర్టు.